వీ మైట్ బీ రేజ్డ్ as the తెలుగు పీపుల్, బట్ వీఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. 29 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ మా వాళ్ళు కనుక మేము ఎప్పుడు మా హృదయం ఎప్పుడు తహతలాడుతుంటాం అన్నమాట. మా జీవితం ఏది 29 స్టేట్స్ పీపుల్ని ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు మా దేశ ప్రజలు కనుక. తర్వాత మీరు కరెక్ట్గా గమనిస్తే భూమి ఉందా, భూమిలో 225 దేశాల్లో ఉన్నాయి కౌంట్. సో ఈ భూమిలో ఉన్న ప్రజలందరూ మా వాళ్ళు కనుక all the people from the 29 states belongs to us and we belong to the 29 states. That's clarity, crystal clarity. All the people across the world belongs to us and we belong to all the people across the globe, which you have to understand the truth. So తెలుగు రాష్ట్రాలని ప్రేమించండి అని మ్యాండేటరీ ఏమీ లేదు, భారతదేశాన్ని ప్రేమించాలని మ్యాండేటరీ ఏం లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. సో మాకు చిన్నప్పుడు మాకు చెప్పిన ప్రయత్నం ఏంటంటే, ఇఫ్ యూ ఫీల్ రియల్, ఇఫ్ మనుషులు మార్చి ప్లేస్ మార్చి పరిస్థితులు మారుతాయి అంటారు. దాన్ని ముద్దుగా మాకు ఇండియా టూర్, వరల్డ్ టూర్ అంటారు. ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అండ్ ఎక్స్ప్లోర్ ద నేషన్ అంటారు. దీనే బైబిల్లో ప్రామిస్ ల్యాండ్ అని అంటారు. దీనే పల్లెటూరులో ఏం చెప్తారు, ఊరుగా నూరు దేశం మన దేశం వెళ్ళండి అంటారు. వరల్డ్ ఈజ్ ద విలేజ్, ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ స్పోకన్ అంటే ప్రపంచం అనేది ఒక పల్లెటూరు కనుక మీరు ఇంగ్లీష్ని ప్రేమించండి అని అర్థం. భారతదేశం మనది కనుక, భారతదేశ భాష హిందీ కనుక మనం హిందీని కూడా ప్రేమిద్దాము అంటున్నాం. తెలుగు వాళ్ళం అనే ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది కనుక తోటి తెలుగు వాళ్ళతో మనము తెలుగు కూడా ప్యూర్ తెలుగు మాట్లాడాలి, ప్యూర్ హిందీ మాట్లాడాలి, ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడాలి. నో అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్, నో ఫిష్ మార్కెట్ లాంగ్వేజ్, నో అన్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్. ఎందుకంటే మనం అవిశ్వాసుల నుంచి విశ్వాసుల కింద మారాలి, విశ్వాసుల నుంచి శిష్యుల కింద మారాలి. ఇది మన పర్సనల్ లైఫ్లో. ప్రొఫెషనల్ లైఫ్లో అన్ప్రొఫెషనల్, ప్రొఫెషనల్, టాప్ ప్రొఫెషనల్, డొమెస్టిక్ ప్రొఫెషనల్, టాప్ ఇది. సో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మనకి బాగాలేదంటే వీ హ్యావ్ టు చేంజ్ అనమాట. మనం చేంజ్ కాకపోతే మన చుట్టుపక్కల ప్రపంచం చేంజ్ కాదు. ఇక్కడ మీరు పేరు డబ్బా ఆస్తి కట్టడానికి పెళ్లి పెళ్ళం పిల్లలని చెప్తున్నారే తప్ప అవిశ్వాసులు, విశ్వాసులు, శిష్యులు ఇది కరెక్ట్ బోదా. అన్ప్రొఫెషనల్, ప్రొఫెషనల్, టాప్ ప్రొఫెషనల్ అది కరెక్ట్ బోదా. ఇంక్రీజ్ యువర్ స్కిల్స్, ఇంక్రీజ్ యువర్ సర్టిఫికేషన్ అది కరెక్ట్ బోదా. సో మేము ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, ప్రాపర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మాకు స్టాండర్డ్స్ రైజ్ చేసుకోమని చెప్పింది. ప్రాపర్ లీడర్షిప్ స్టాండర్డ్స్ మాకు సరిపోకపోతే స్టాండర్డ్స్ పెంచుకోవాలి. ప్రాపర్ మల్టీనేషనల్ స్టాండర్డ్స్ పెంచుకోవాల్సి వస్తుంది. ప్రాపర్ బిబిలికల్ స్టాండర్డ్స్ మేము పెంచుకుంటాము. ఇలా మా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లవ్, ఆర్ట్ ఆఫ్ సెక్స్ అనేవి మీరు చూస్తారు. థ్యాంక్ యూ.